తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేతన ఈ కంబ రామాయణం. అమ్మా మహాలక్ష్మీ స్వరూపిణి, చింతలు వీడి భయము లేక ఉండమ్మా. నీ అపహరణకు పూర్వమే సమస్త రాక్షస జాతి నిర్మూలనానికి రామచంద్రుడు కంకణాబద్ధుడైనాడని నీకు తెలియను గదా. ఇక నీ అపహరణ తరువాత ఆయన ప్రశాంతంగా ఉండగలడా? రాముడు వెనకంజ వేయునా? రామచంద్రుని మానసము నీకన్నా మాకెక్కువ తెలియనా తల్లి? నీవు సజీవంగా క్షేమంగా తిరిగి తన చెంతకు చేరకపోయిన ఎడల చతుర్దశ భువనాలను రాముడు ప్రశాంతంగా ఉండనిస్తాడా? మరొక ప్రళయానికి నీవు కారణం కారాదు తల్లి. కొన్ని దినములు నీవు బందీగా ఉండటం లోక కళ్యాణం కొరకేనమ్మా. అందువలన ధర్మస్థాపన జరిగి జనులు సుఖశాంతులతో జీవించడానికి మార్గం సుగమం కాదా? రాక్షసుల రక్త ప్రవాహంలో పిశాచాలు మునిగి స్నానమాచరించే రోజు రావాలని నీకు ఆత్రంగా లేదు? నీ కోరిక నీ మగడు త్వరలో నెరవేరుస్తాడు తల్లి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా. నీవు ప్రాణత్యాగం చేస్తే రామచంద్రుడి మీద మాయని మచ్చపడదా? రాముడు రావణుని అప్పుడు సబాంధవంగా నాశనం చేసినా పడిన ఆ మచ్చ అలాగే యుగాల పర్యంతమూ ఉండిపోదా? రాముడి ధనస్సు లంకానగర ఆకాశంలో శరవర్షం కురిపిస్తుంటే రాక్షస స్త్రీల మాంగల్యాలు నేలపై రాలి పెద్ద పెద్ద గుట్టలుగా పేరుకొనిపోవడం నీ కనులారా చూడాలి. రాక్షసుల శరీరాలను పదునైన రాముని బాణాలు రెండుగా చీలుస్తుంటే వారు పెట్టే ఆక్రందనలకు ఆకాశమే కంపిస్తుంటే అది నీవు వినాలమ్మా. సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిండిన లంకానగర అగర్తలలో రాక్షసుల రక్తమాంసాలు ప్రవహిస్తుంటే కాకులు గ్రద్దలు వాటి కోసం మూగి అవి చేసే రణగుణధ్వనులు నీ చెవులారా నీవు వినాలి తల్లి. అందమైన రాక్షస స్త్రీల నృత్య గానాలతో నిత్యము శోభిల్లే మందిరాలు కిష్కింధానగరపు కోతుల గంతులతో కనువిందుగా మారుతుందమ్మా. అప్పుడు గాని నీ గుండె మంట చల్లారదు. రాక్షసుల శరీరాలను తగులబెట్టే మహాజ్వాలవు నువ్వు. రాముడి ధనస్సు నుండి జనించే పెను తుఫానువు నీవు. రావణుడి పాలిటి మృత్యుదేవతమమ్మా నీవు. ఇంద్రియాలు శిథిలమై జీవితేచ్ఛ కోల్పోయి పేరుకే రాముడు ప్రాణంతో ఉన్నాడమ్మా. నేను వెళ్ళి నీ ఆచూకీ తెలిపిన మరుక్షణం ప్రళయకాల ప్రభంజనమై లంక మీద విరుచుకుపడతాడు తల్లి. నెల ఎందుకు, ఈలోపే వస్తాడు. నీ రాముడు మహావిష్ణువును మోసే గరుత్మంతుని వలె రామచంద్రుణ్ణి మోసుకుని నేను వస్తాను తల్లి అంటూ అమ్మను ఊరడిస్తున్నాడు ఆంజనేయుడు. హనుమస్వామి మాటలు అమ్మలో నూతనోత్తేజాన్ని కలిగించాయి. మనస్సు తేలికపడింది. హనుమంతుడు తిరిగి త్వరగా వెళ్ళాలి అని తలచి, నాయనా, నేను నీకు చెప్పవలసిన విషయములేవి పెద్దగా లేవు. నీకు మార్గములు సుగమములు అగుగాక అని దీవించి నీకు కొన్ని సంగతులు చెబుతాను. అది నీవు రామునికి తెలియచేయి. నీవు నన్ను కలుసుకున్నట్లు రాముడు వాటి వలన గుర్తుపడతాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.